ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను దాదాపు ప్రకటించింది. అభ్యర్థులకు సలహాలు సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షం వహిస్తున్నారు. ఈ సమావేశానికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మనల్ని వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికీ పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నం జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ ఫోటో అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర్ ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటో. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా బీయింగ్ ఎలక్టెడ్ as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు, ఇంటర్నేషనల్ మాఫియా అదేమిటి చేసేవారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకులకు చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి, హవాలా రూట్లో. ఇవి కానీ ఈ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు
సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది. అతను వైసీపీ నేత పూర్ణచంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా, ఏం చేశారో నాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తామని కనిపించింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారు. అది వాస్తవం లేదా సిబిఐ తెలుసాలి. అంటే ఏ విధంగా పోతున్నారు. ఇంకొక పక్క మీద చూస్తే ఎంత పరిదగించారనేది ఒక ఎగ్జాంపుల్. మొన్న చాలా బాధ కలిగింది. ఏపీఎస్సీ 2019లో టెండర్ పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చాను. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీ పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్ గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు. అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి